హాయ్ ఆల్. ప్రైమ్ వీడియోలో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చిన 'హ్యాపీ రాజ్' అనే మూవీ చూసా. స్టారింగ్ జీవి ప్రకాష్. మూవీ ఎలా ఉందంటే చాలా బాగుంది. స్టార్టింగ్ ఒక కామెడీ మూవీగా స్టార్ట్ అయినా సరే, ఎండింగ్‌కొచ్చేసరికి ఒక రకమైన ఎమోషనల్ ట్రామాలోకి తీసుకెళ్ళిపోతారన్నమాట. అంటే మంచి హ్యాపీ మాట. టైటిల్ ఎలాగైతే 'హ్యాపీ రాజ్' అని పెట్టుకున్నారో, ఆడియన్స్ కూడా అంతే హ్యాపీ అయిపోతారు. అంత బాగుంది మాట. యాక్చువల్‌గా ఈ మూవీలో టచ్ చేసిన పాయింట్ కూడా క్రేజీ అనిపించింది మాట. ఒక మనిషి ఆకారం బట్టి, కలర్ బట్టి, అపియరెన్స్ బట్టి జడ్జ్ చేస్తే అది కరెక్ట్ కాదు. వాళ్ళ క్యారెక్టర్ వేరు, వాళ్ళ కష్టం వేరు, వాళ్ళు చూసొచ్చిందంతా డిఫరెంట్‌గా ఉండొచ్చు అని చెప్పి చాలా బాగా చూపిచ్చారు. అదైతే క్రేజీ ఉందన్నమాట. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఫాదర్ అండ్ సన్ బాండింగ్. అదైతే నెక్స్ట్ లెవెల్ మాట. దీంట్లో చాలా బాగా చూపిచ్చారు. క్రేజీ ఎమోషనల్ ట్రాక్ అది. అందరు ఫాదర్స్‌కి డెడికేట్ చేసినట్టుగా ఉంటది సినిమా అయితే. ఫ్యామిలీతో సహా కూర్చొని అందరూ చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్లీ 90స్ కిడ్స్ మీ పేరెంట్స్‌ని చూడండి. వాళ్ళు చాలా హ్యాపీ అయిపోతారు. చాలా ఎమోషనల్ అయిపోతారు గూడా మీరు గూడా. ఇంకా స్టోరీ విషయానికొస్తే మన హీరో వాళ్ళ నాన్న వాళ్ళ ఊర్లోనే చాలా స్ట్రిక్ట్ టీచర్ మాట. గుర్రం గుడ్డు అని జెప్పి పేరు పెట్టి ఎక్కిరిస్తా ఉంటారు. అది ఎంతలా మారిపోతదంటే మన హీరోకి కూడా వాళ్ళ లైఫ్‌ని కొంచెం ఎఫెక్ట్ చేస్తది. అందరూ గూడా గుర్రం గుడ్డు గాడు కొడుకొచ్చాడురా అని జెప్పి ఇలా ఎక్కిరిస్తా ఉంటారనమాట. అలా ఏంటంటే ఏ అమ్మాయి గూడా మనోడిని దగ్గరికి రానివ్వదు. చాలా దూరంగా ఎళ్ళిపోతారనమాట. సో మనోడు ఏమనుకుంటాడంటే ఏదైనా ఊరెళ్ళిపోయి మన పేరెంట్స్ గురించి తెలియని వాళ్ళు ఉంటారు గదా! అలాంటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అని ఫిక్స్ అవుతాడు. దాని తర్వాత మన హీరోయిన్‌ని చూస్తాడు, ఇష్టపడతాడు. హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీకి, మన హీరో వాళ్ళ ఫ్యామిలీకి చిన్న క్లాష్ ఒస్తది. ఆ క్లాష్ ఏంటి? అదెలా సాల్వ్ అయింది? మన హీరో అనుకున్నట్టుగానే పెళ్లి చేసుకున్నాడా? అసలు వాళ్ళ నాన్న క్యారెక్టర్ ఏంటి? అసలు గుర్రం గుడ్డు అని ఎందుకు పిలిచారు? ఇదంతా తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాలన్నమాట. ఇంకా కమింగ్ టు పాజిటివ్స్. పాజిటివ్స్ వచ్చేసి ఫాదర్ క్యారెక్టర్ క్రేజీ మాట. ఆయన ఎంత బా చేస్తారంటే 'డ్రాగన్‌లో' ఉంటాడు, 'ఖైదీలో' ఉంటాడు. ఇప్పుడు దీంట్లో గూడా మాట. ఆయన స్టోరీ సెలక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ మాట. క్రేజీ అసల. ఈ మూవీకి ఆయనే హీరో. అండ్ ఈ మూవీలో 'అబ్బాస్' కూడా ఉన్నారు. ఆయన కూడా చాలా బా చేశాడు. అండ్ 'జీవి ప్రకాష్‌ది' గూడా కమ్‌బ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. చాలా బా చేశాడు. ఫాదర్ సెంటిమెంట్‌ది ఒక సాంగ్ ఉంటది. అదైతే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. నాకైతే బా నచ్చింది. ఇంకా ఫైనల్‌గా చెప్పొచ్చేదంటే మూవీ అయితే సూపర్ ఉంది. ఫ్యామిలీతో కూర్చొని మంచిగా చూడొచ్చుమాట. అందరూ హ్యాపీగా ఫీల్ అయిపోతారన్నమాట. 'హ్యాపీ రాజ్' చూసాక. ఇదైతే గ్యారంటీ. మనకిది అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్ అవైలబుల్‌గా ఉంది. డబ్బింగ్ కూడా చాలా బాగుంది. సో, ఎవరు మిస్ అవ్వద్దు. మస్ట్ వాచ్. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై. థ్యాంక్స్ అ లాట్ అండి.